తెలీదు, అది నాకు సంబంధం లేదు. నాకు సంబంధం, నేను వాళ్ళ కేర్ టేకర్ని. మన ఇంటికి మనం వెళ్ళడానికి ఏం ప్రాబ్లం? తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. చెప్పడానికి నీ ఇల్లు కాదు రావద్దని చెప్పనీకి. లావణ్య వాళ్ళ ఫాదర్ వద్దంటారు కదండి. వాళ్ళ అంటుంది కదా లావణ్య. రాస్తారు నిల్లు, రాస్తారు నిల్లిది, రాస్తారు నిల్లిది. ఆయన వెళ్తాడు, రాస్తారు నిల్లిది. స్టేషన్ లో మాట్లాడదాము. ఇక్కడ స్థానికులు రాజస్థానంతో ఉన్నటువంటి స్థానికులు కూడా ఉన్నారు. అర్ధరాత్రి పూట బాటిల్ తీసుకొని తలకాయ పగలగొట్టి రాజస్థాన్ కింద పడిపోయి రక్తం కారుతా ఉంటే నేను చూసా. ఇప్పుడు దీంట్లో యానిమల్స్ కుక్కలు కూడా ఉన్నట్టుగా కూడా 23 కుక్కలు ఉండేవండి. ఇప్పుడు 3 కుక్కలు మాత్రమే ఉన్నాయంటే మేము లోపలికి వెళ్ళి చూడలేదు. లోపలికి వెళ్ళి చూసి ఇప్పుడు యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా పిలుస్తాం. 6 నెలల్లో 20 కుక్కలు ఎలా చనిపోతాయి? రాజస్థాన్ ప్రేమగా కుక్కల్ని పెంచుకునేవాడని చెప్పి చాలా ప్రేమగా ఎక్కడ కనిపించినా గానీ దాన్ని ఇంటికి తీసుకొచ్చుకుంటాడు. అది ఆ కుక్క 2 లక్షల రూపాయలు ఉన్నా గానీ కొనుక్కొచ్చేవాడు. ఎలా చనిపోయినా అవన్నీ ఎలా చనిపోయి ఆవిడ అడగాలండి మనము. నాకేం చెప్తావు? నువ్వు మూసుకో, నువ్వు కూడా మూసుకో నోరు, మూసుకో నువ్వు కూడా నోరు. చెయ్యెత్తి చూపించడానికి నువ్వెవడు? ఎవడు నువ్వు? నాకు నువ్వెవడు? ఎవడివి నువ్వు? ఇల్లు ఎవరిది? ఎవరిది ఇల్లు? నా ఫోన్ లోకి లావణ్య గివ్ మీ మై ఫోన్. పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందన్న నేను రాణిస్తాను. దయచేసి అర్థం చేసుకోండి, నేను రాణిస్తాను. చెప్పిందా 50,000 కోసం ఫోన్ తీసుకున్నా చెప్పి? ఇప్పుడు ఫోన్ అడిగితే లేదని చెప్తుంది. ఏది ఫోన్ ఇవ్వమని చెప్పండి. ఇప్పుడు 50,000 ఇస్తా, ఫోన్ ఇవ్వమని చెప్పండి. దయచేసి పోలీస్ స్టేషన్ కి వెళ్దాం. పొద్దున చేసింది ఫేక్ అకౌంట్ లో న్యూడ్ వీడియోలు పెట్టింది. మా ఇద్దరు పర్సనల్ ఉన్నాయి. నువ్వు చేస్తావు అంటే నువ్వు చేస్తావు. ఫోన్ తీసుకురా తీసుకోవాలి.